సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఇందాక లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, మనం సోఫాలో ఉన్నామని, సోఫాస్ చేస్తున్నామని. సో ఈ వీడియోలో వచ్చేసరికి సోఫాలో ప్లేవుడ్ యూజ్ చేస్తున్నాం కదా, ఏ విధంగా యూజ్ చేస్తున్నాం ఏంటని క్లియర్ క్లారిటీ ఇస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ప్లేవుడ్ కొట్టేసాం అనమాట. ఇది లాంచర్ అనమాట. లాంచర్ కింద కూడా మొత్తం ప్లేవుడ్ యూజ్ చేసాం. సో ప్లేవుడ్ యూజ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనకి లాంగ్ రన్ ఎక్కువ వస్తుంది అండి. లాంగ్ రన్ అవర్తో కంపేర్ చేస్తే లాంగ్ రన్ ఎక్కువ వస్తుంది. సో ప్లేవుడ్ యూజ్ చేస్తే కొంచెం సోఫా కాస్ట్ ఎక్కువ అవుతుంది, బట్ ప్లేవుడ్ మీకు లైఫ్ ఇస్తుంది అనమాట. లాంగ్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది ప్లేవుడ్ యూజ్ చేయడం వల్ల. సో దీని బ్యాక్ సైడ్ కూడా ప్లేవుడ్ కొట్టేస్తాం. ఇది బెడ్ కమ్ సోఫా అండి. సో ఈ విధంగా బెడ్ కమ్ సోఫా కూడా ప్లేవుడ్ వేసి ఈ విధంగా క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బెడ్ కమ్ సోఫా, లాంచరు, దాని తర్వాత 4 సీటెడ్. సో ఈ కంప్లీట్గా ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్లేవుడ్ కొట్టాం. సో దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫోమ్ కుడతాం. ఫోమ్ కుట్టినప్పుడు డెన్సిటీ ఎంత ఏంటని మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఈ వీడియోలో ఒక మనిషి ఎక్కి చూపిస్తాను అనమాట. సో చూడొచ్చు, ఒక మనిషి ఎక్కి ఇట్లా మొత్తము వాకింగ్ అండ్ మూవబుల్ చేస్తున్నారు. అయినా కానీ ప్లేవుడ్కి ఏం కాదు. సో ప్లేవుడ్ కొట్టడం వల్ల ఇది అనమాట లైఫ్ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో విల్ సీ యూ అనదర్ వీడియో గాయ్స్.